దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు మరి కొత్త సంవత్సరం 2వ నెల ఆఖరి శుక్రవారానికి వచ్చి ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని మనం ఎంతగా ఊరేగిస్తున్నామో, ఎంతగా ఆయన్ని ఘనపరుస్తున్నామో అన్నది చాలా అవసరమై ఉన్నది. దేవునికి మహిమ తీసుకురావాలి. ఈరోజు మరి శుక్రవారం కనుక ఈ శుక్రవారం ప్రతి శుక్రవారం ఈ యొక్క కొండపల్లి యెరూషలేము ప్రార్థనా మందిరములో మనం కూడుకుంటూ ఉంటున్నాం. కనుక ఈ ఆఖరి శుక్రవారం కూడా దేవాది దేవుడు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి ఆయనకే మరి మన ద్వారా మహిమ రావాలి, ఆయనకే ఘనత రావాలి. కనుకనే ఆ దేవాది దేవుని సన్నిధిలో మనము కొంత సమయం ప్రార్థనలో ప్రవేశించక ముందు, ప్రార్థనలో మనం అడుగుపెట్టక ముందు దేవుని మాటలు కొన్ని మనం చదువుకునే వారంగా ఉంటాం. దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన మధ్యన ఉన్నారు అన్న సంగతి మనం ఎప్పటికి కూడా మర్చిపోకూడదండి. చూడండి, ఉపవాస కూడికలో కావలసిన మాటలు మరి కొన్ని మాటలు మనం తీసుకున్నట్లయితే ఆ దేవాది దేవుడు నీతో, మనతో, మనందరితో, మరి ఈ వీడియోలు చూస్తున్న వారందరితో కూడా దేవుడు మాట్లాడేలాగా, మరి దేవునికి మహిమ తీసుకొచ్చే వారిలాగా ప్రార్థన చేయండి. కనుకనే రండి, ఇప్పుడు మనం ప్రార్థనలోకి ప్రవేశించక ముందు కొన్ని మాటలు మనం చదువుకుంటాం, వాక్యాన్ని చూసుకుంటాం. మార్కు సువార్త 8వ అధ్యాయము, మార్కు సువార్త 8వ అధ్యాయము మొదటి మాట మనం చదువుకునే వారం ఉంటాం. మొదటి 2-3 వచనాలు చదవండి. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తమ యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేదు, లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నమ్మకమైన సృష్టికర్త దేవా, ఈ యొక్క సమయంలో మీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. మొరను ఆలకించము, సహాయం చేయండి, కృప చూపించమని, దుష్టుని దూరపరచమని, అపవాది క్రియలు లయపరచమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. జీవం గల దేవుని మాటలు మనం మరి ఈ ఉపవాస కూడికలో మనం చదువుతూ వచ్చాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దినాల్లో చూస్తే ఇక్కడ ప్రజలు దేవుని వాక్యము వినటానికి, దేవుని మాటలు వినటానికి, దేవునిలో మరి ఎక్కువగా బలపడట కొరకు ఆ దేవాది దేవుని యొక్క మరి దగ్గరికి వచ్చి ప్రజలంతా కూడా ఇక్కడ రాయబడుతూ ఉంది, జనులు అంటున్నాడు. ఆ జనులు వాక్యం వినటానికి వచ్చి వాక్యం వింటూనే వాక్యములో వాళ్ళు ఏమైపోయారంటే లీలమైపోయినట్టు మనకు కనపడుతుంది. 3 దినాలు అంట వాళ్ళు ఏం చేయలేదు, ఏమీ తినలేదు. కనుకని తినలేదంటే వాళ్ళు వాక్యానికి ఎంత మరి విలువ చూపిస్తున్నారు, వాక్యాన్ని ఎంత గౌరవిస్తున్నారు, వాక్యం మీద వాళ్ళకి ఎంత శ్రద్ధ ఉంది, వాక్యం అంటే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది అన్నది మనం ఆలోచిస్తే, ఆనాడు ఉన్న భక్తుల కంటే ఈనాడు ఉన్న భక్తులు మరి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటో అని చూస్తే ఈ దినాల్లో అంతా కూడా ఎలా ఉన్నారంటే పేషణ భక్తిగా ఉన్నారు. కనుకని నామకార్థ భక్తిగా ఉన్నారు. మరి ఉపవాస ప్రార్థన చేసి ప్రతి ఒక్కరు కూడా మరి ఎన్ని దినాలు ప్రార్థన చేస్తున్నావు అన్ని దినాలు మరి నువ్వు ఏమీ తినకుండా తాగకుండా ఉంటున్నావంటే మరి చెప్తూ ఉంటారు, శరీర బలహీనతలు, షుగర్ అండి, బీపీ అండి, థైరాయిడ్ అండి, మరి ఇంకా రకరకాలటువంటి మరి బలహీనతలు చెప్తూ ఉంటారు. మరి ఆనాడు వాళ్ళకి లేవా బలహీనతలు, వాళ్ళకి లేవా రోగాలు,
అని ఆలోచిస్తే సర్వరోగాలు ఆనాటి నుండి ఈనాటి వరకు వెంటాడుతూనే వస్తున్నాయి. కనుక వాళ్ళలో ఏం చూస్తామంటే ఆత్మలో మరి లీలమైపోయి దేవాది దేవుడు చెప్పిన మాటలకు ఎంతో శ్రద్ధ చూపించిన వారుగా మనకు కనపడుతున్నారు. కనుకని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వాళ్ళని చూసి వాళ్ళ గురించి శిష్యులకి ఏమి ఆజ్ఞ ఇస్తున్నాడు అన్నది మనం చూస్తే, వీళ్ళు 3 దినాల బట్టి నా దగ్గరే కూర్చున్నారు, 3 దినాలు వీళ్ళకి తిననేమియు లేదు, వీళ్ళేమి తినలేదు, కనుక వీళ్ళ మీద నేను కనికరపడుతున్నాను. కనుక నేను శిష్యులారా మీరంతా వెళ్ళి వీళ్ళకి ఏం పెట్టాలా? ఆహారం పెట్టాలి, భోజనం పెట్టాలి. లేకపోతే ఈ 3 దినాలు ఉపవాసం ఉండి వీళ్ళు ఇలాగే వీళ్ళ ఊర్లకి వీళ్ళ ఇళ్ళకి వెళితే మధ్యలో మరి మూర్చొచ్చి పడిపోతారేమో, మళ్ళీ అది కూడా నాకు అవమానమే కదా. కనుకనే మీరు వీళ్ళకి భోజనం పెట్టుడి అంటున్నాడు. కనుకని మనము 3 దినాలు వాళ్ళు సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి దినాల్లో ఆయన పాదాల దగ్గర కూర్చుని ఎంతగానో ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని వింటున్నారు. కనుకని ఎటువంటి మరి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా వాక్యము వినాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి, దేవునికి లోబడాలి. దేవుడంటే మాకు తెలుసు అని లెక్కలో ఉండకూడదు. కనుకని ఆ వాక్యము మరి ఏమని అంటున్నాడు భక్తుడంటే, నీ వాక్యము నా పాదములకు దీపం అన్నాడు. కనుకనే నా త్రోవకు వెలుగు, నిన్ను వెలిగించేది వాక్యమే, వాక్యమే దేవుడు. కనుకనే ఆ దేవుడే నీతో మాట్లాడుతున్నాడన్న సంగతి మర్చిపోకూడదు. చూడండి, ఇక్కడ మనకి 3 దినాలు మరి అనేది మనం ముందుకి చూసుకుంటూ మనం ముందుకు వెళదాం. 3 దినాలు అనే మాట మీద మనం ముందుకు వెళ్తాం. చూడండి, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 9వ వచనం కూడా మనం చదువుతాం. యేసుక్రీస్తు ప్రభువారు మాటకు మనము ఎంతగానో అతడు 3 దినములు చూపు లేక, కనుక ఇందాక ఏం చూసినామంటే 3 దినాలు వాక్యం ప్రజలు ఇంట్లో చూసాం. కనుకని ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు మరి యేసుక్రీస్తు ప్రభువారి సంఘాలు పాడు చేయుటకు, నాశనం చేయుటకు ఎంతో ఇష్టపడి గుర్రాలతో రథాలతో మరి తన మళ్ళా కొంతమంది రౌడీలతో రౌడీయుజం చేసుకుంటూ సంఘాలు పాడు చేసిన వ్యక్తిని దేవాది దేవుడు ఓర్చుకోలేక మరి ఆయన పనిని పాడు చేస్తున్న అపోస్తలుడైన మరి పౌలు గారు మరి మారు మనసు పొందక ముందు సౌలుగా ఉన్నాడు. సౌలు అంటే సౌలుకి పౌలుకి అర్థం ఏంటంటే సౌలు అంటే గర్వం అతిశయముతో మరి కుల మత ఎమ్మట పెట్టుకుని రాజరగు మరి వెనకమాల ఆధారం చేసుకుని మరి దేవునికి మరి అవమానం తెచ్చిన వాడిగా ఉన్నాడు, దుఃఖం తెచ్చిన వాడిగా ఉన్నాడు. ఆ దేవాది దేవుడు అపోస్తలుడైన పౌలు గారిని దర్శించినప్పుడు ఆయన కన్నులంట ఏమైపోయినాయి? మూసుకుపోయినాయి. ఎన్ని రోజులు మూసుకుపోయినాయి, ఎన్ని రోజులు కనపడలేదు అన్నది మనకి అక్కడ రాస్తూ ఉంటున్నారు దేవాది దేవుడు. ఎన్ని రోజులంట? అతడు 3 దినములు చూపు లేక, చూపు లేదంట పౌలు గారికి. అన్నపానాలు, పానం అంటే నీళ్లు కూడా తాగలేదంట ప్రియులారా. అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు. ఎవరు నన్ను దర్శించింది, ఎవరు నా హృదయాన్ని మార్చింది, ఎవరు నా పాపాన్ని నా నుండి తొలగించింది, ఏంటి నా పరిస్థితి ఏంటి, ఏ దేవుడు, ఈ దేవుడు, ఏ దేవుడు నన్ను మరి దర్శించాడు, ఆ దేవుడి గురించి మరి 3 దినాలు ఆయన సన్నిధిలో పెనుగులాడుతూ వచ్చినట్టు మనకి కనపడతా ఉంటుంది అన్నమాట. 3 రోజుల తర్వాత ఎవరిని పంపించాడు దేవాది దేవుడు అంటే ఒక గొప్ప సేవకుడు అక్కడికి వచ్చాడు. కనుకని ఆ గొప్ప సేవకుడి పేరేంటి? అననీయ వచ్చి ప్రార్థన చేస్తూ వచ్చాడు. కనుక అననీయ కూడా దేవునికి, యేసుక్రీస్తు ప్రభువారికి దేవునికి సలహా చెప్తూ వచ్చాడు. ఏమన్నాడు? అతడు మంచోడు కాదయ్యా అంటే దేవుడు అంటున్నాడు, నేను అతన్ని దర్శించాను, నువ్వు వెళ్ళు, అతను నీ పరిశుద్ధులకి ఎంతో కీడు చేశాడయ్యా,
అతని గురించి మీకేం తెలుసయ్యా? మాకు తెలుసు. రేయింబగలు మమ్మల్ని ఏం చేశాడు? ఆయన ఇబ్బందులు పెట్టాడు, చాలా మమ్మల్ని టెన్షన్కి గురి చేసిన వాడుగా ఉన్నాడు. కనుకనే అయితే దేవుడు అన్నాడు, ఏమన్నాడు దేవుడు? నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, నేను అతనికి చూపిస్తాను. అప్పుడు ప్రభువు, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు అతన్ని నేను ఏర్పరచుకున్న సేవకుడు. నువ్వు వెళ్ళు, నాకు సాధనము లేకపోతే నాకు సేవకుడు కనుక నా పని చేసేవాడు అవుతున్నాడు. నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, నువ్వు వెళ్ళి అతన్ని అభిషేకించు అని ఎన్నో మాటలు దేవాది దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ధైర్యం చేసుకుని వెళ్ళిన వాడుగా ఉన్నాడు. కనుకనే చూడండి, 3 రోజులు ఎంతగా మరి తను దుఃఖపడుతూ వచ్చాడు అన్నది, ఆ దుఃఖము, ఆ మెత్తని హృదయము, ఆ యొక్క మరి దేవాది దేవుడు చూస్తూ వచ్చాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. కనుకని నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావో, ఉపవాసం అని పేరు చెప్పి ఉపవాసం ఉంటూ మళ్ళా మరి కథ టిఫిన్ చేసి మళ్ళా కూర్చోవటం, మరి ఇలాంటిది చేస్తున్నావా? మరి అలాంటప్పుడు మామూలు ప్రార్థన చేయి. ఉపవాసం అని చెప్పి మరి టాబ్లెట్లు వేసుకోవాలని మళ్ళా కాత కూత తిని దేవుడికి తెలుసులే అని అంటూ ఉంటాం. కనుకని అంటూ ఉంటారు మీరు. కనుకని ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ మరి ఏం చేస్తున్నారంటే, రెండోదిగా మొట్టమొదటిగా చూస్తూ వచ్చాం మార్కు సువార్తలో 8వ అధ్యాయం మరి చూస్తూ వచ్చాం. 3 దినాలు వాక్యం వింటే పౌలు గారు ఏం చేశాడు? 3 దినాలు ప్రార్థనలో ఉన్నాడు. చూడండి, ఎస్తేరు గ్రంథం చదువుతామా? ఎస్తేరు గ్రంథం మరి మీరు కూడా మరి ఈ వీడియో చూస్తున్న వారు కూడా బైబిల్ తీయండి. 4వ అధ్యాయము 16వ వచనములో ఎస్తేరు ప్రార్థన చేస్తుంది. ఎస్తేరు ఏమని మరి తన ప్రజలకు ఆగ్రహిస్తుంది అన్నది మనం అక్కడ చదువుతాం. 4వ అధ్యాయము 16వ వచనం, నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. పిల్లలనేమి పెద్దలనేమి అందరూ కూడా ఏం చేయాలి? సమాజ మందిరంలో కూర్చోవాలి, ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన ఎలాంటిది? పరిస్థితులు మార్చేది. కనుక అక్కడ పరిస్థితి వేరుగా ఉంటుంది. అక్కడ మరి ఏం శాసనం వచ్చింది? శత్రువు ఏం చేయాలనుకుంటున్నాడు? యూదులందరినీ, ఇజ్రాయిలందరినీ ఏం చేయాలా? నిర్మూలన చేయాలి, నాశనం చేయాలి అనుకుంటున్నాడు. కనుక శత్రువు ఆలోచన తారుమారు కావాలంటే, అపవాది ఇజ్రాయిల్ మీదకి దాడి చేయకుండా ఉండాలంటే, అపవాది ఏమాత్రం కూడా తన దేవుని ప్రజల్ని పాడు చేయకుండా ఉండాలంటే ఆమెకు వచ్చిన ఆలోచన ఏంటంటే, 3 దినాలు మీరు అన్నపానాలు మానేయండి. నేను రాజుగారి దగ్గరికి వెళ్ళాలి, రాజుగారితో మాట్లాడాలంటే ఆ రాజులకు రాజైనా మన తండ్రి అయినా దేవుని పంపించాలి ఫస్ట్ ఆయన దగ్గరికి. ఆయన హృదయాన్ని మారితేనే నేను వెళ్ళి మాట్లాడినప్పుడు మనకి జవాబు లేకపోతే సమాధానం వస్తుందని ఎస్తేరు చెప్తా ఉంది. కనుకనే ఆ కోటలో ఉన్న ప్రజలందరినీ కూడా పోగు చేయమని చెబుతుంది. ఎవరికి చెబుతుంది? వాళ్ళ పిన తండ్రికి చెప్తా ఉంది అన్నమాట. కనుకనే వాళ్ళందరినీ పోగు చేయండి. అక్కడ పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, అనేకులు, వాళ్ళందరూ ఇజ్రాయిల్ అందరూ కూడా మరి లోబడిపోయారు. 3 దినాలు ఏం చేయలేదు, వాళ్ళు అన్నపానం చేయకుండా ప్రార్థనలో ఉన్నారు. ప్రార్థన ప్రాముఖ్యంగా మనకి అవసరం. ప్రార్థన అనేది దైవజనుడు భక్త్ సింగ్ గారు మరి చెప్పినారు, ఎన్నుముక్క లాంటిదంట ప్రార్థన, ఎన్నుముక్క. కనుకనే ఆ ప్రార్థన అనేది లేకపోతే దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి కార్యాలు చేయాలంటే
నీలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉండాలి. ప్రార్థన బలం అనేది ఎంతో మనకి అవసరం. ఎందుకు? కారణం ఏంటంటే దేవాది దేవుడు కార్యాలు చేయాలంటే, నీలో నీ కుటుంబంలో చేయాలంటే నీవు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. చదవండి మరొక 4వదిగా మనం చూస్తాం. 4వదిగా మరి మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చదువుతాం. 4వదిగా మరి మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనం చదవండి. మరియు మనిషి కుమారుడు అనేక హింసలు పొంది చూడండి, దేవాది దేవుడు ఏం చేసినాడంట? అనేకుల చేత హింస పొంది, పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఏం చేసినాడు? ఉపేక్షించబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని. చూడండి, దేవాది దేవుడు గురించి ఆయన ఏం చెప్తున్నారు? ఏం ప్రవచనం చెప్తున్నాడు అంటే, అనేకుల చేత నేనేం చెప్తాను? హింసించబడతా. ప్రవచనం ముందు జరగబోయింది చెప్పేస్తున్నాడు. 3 దినాలు నేను 3వ దినాన్న ఏం చేస్తాను? ముత్యము జేడుగా లెగుస్తా. నేను లెగుస్తున్నానంటే అర్థం ఏంటి? దేవాది దేవుడు లెగుతున్నాడంటే అర్థం ఏంటి? నిన్ను లేపటానికే. ఆ దేవాది దేవుడు ఎందుకు లెగుస్తున్నానంటే తన ప్రజలైన వారిని పరముకు చేర్చడానికి, పరలోకానికి నడిపించడానికి ఆయన లేచేవాడిగా ఉన్నాడు. కనుకని మనం పాట పాడతాం. ఏం పాట పాడతాం? లేచినాడురా సమాధిన్ గెలచినాడురా, లేచినాడురా సమాధిన్ గెలచినాడురా. ఏమని అంటున్నాడు? లేచినాడు. సమాధిని ఏం చేశాడు? గెలిచాడు. సమాధి ఆయన్ని బంధించలేకపోయింది. మరణం ఆయన్ని ఆపలేకపోయింది. కారణం ఏంటి? సృష్టి మొత్తం కూడా ఆయన చేతిలోనే ఉన్నది కనుక. ఇది ప్రజలకు చాలా మందికి అర్థము కాట్లా. దేవాది దేవుడి యొక్క బలం ఏంటో, ఆయన జ్ఞానం ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన యొక్క మరి తలంపు ఏంటో కూడా జనులకు అర్థం కాక మతం అని మతి లేకుండా మాట్లాడుతున్నారు చాలా మంది. కనుక మతాన్ని మూట కట్టుకుని తిరిగేవాడికి మతి లేదు. దేవుని వాక్యానికి మరి ఇదైతే చూపించలేకపోతున్నారు. దేవుని యొక్క పిల్లలమైన మనం, సృష్టికర్త అయిన దేవుడు నీ పట్ల నా పట్ల ఏం చేయాలనుకుంటున్నాడు అన్నది నీకు తెలియటిలా. కనుకని ఆ దేవాది దేవుడు పరలోకంలో ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. దేవుని కన్ను లోకమంతా సంచరిస్తుంది. నువ్వు ఎలాంటి వాడినైనా సరే ఆయన మార్చగలిగిన వాడు. కనుకని అందుకనే 3 దినాలు మరి ఆయన మరణించినప్పటికీ కూడా 3 దినాలు ఆయన మరి దేవుని యొక్క మరి బిడ్డలుగా మనం అందరము కూడా మరి ఈ యొక్క సమయంలో తెలుసుకోవాల్సిన మాట ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. ఏమంటున్నాడు? 3వ దినాన్ని ఆయన 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని. కనుకని 3 దినాల తర్వాత ఆయన ఏం చేశాడు? లేచాడు. కనుకని అట్లా లేచిన వాడు ఇంకెవరన్నా ఈ లోకంలో ఉన్నారా అన్నది ఆలోచించండి. యోనా గ్రంథం 5వదిగా మనం చూద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుతాం. యోనా గ్రంథం గొప్ప మత్స్యం ఒకటి యోనాని మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. 3 దినాలు ఆ మత్స్యం యొక్క కడుపులో